వచ్చాము. సో దాని పక్కన అయితే శ్మశానం ఉంది. శ్మశానం ఇది వచ్చేసి గుడి. గుడి లోపలికి ఎంట్రన్స్ అవుదాం రండి. ఇప్పుడు ఎంట్రన్స్ లో ఎంటర్ అవుదాం. ఇదండి ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ స్టెప్పుల్ స్టాండ్ ఉంది. అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఎప్పేద్దాం. సో చూడండి పెద్ద శివుడు. దండం పెట్టుకున్నాం ఇక్కడ నుంచి. సో మనం దండం అయితే పెట్టించుకున్నాం. ఇక్కడ ఒక శివుడు ఉన్నాడు. కాకపోతే తాళం వేస్తుంది. మనం ఇక్కడ నుంచే దండం పెట్టుకున్నాం. ఇక్కడైతే కాలు కడుక్కోవాలి. అక్కడ నాగ్రహం. ఇక్కడైతే నాగం తల్లి ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నాగం తల్లి ఉంది. ఇదిగోండి ఇక్కడ శివయ్య ఉన్నాడు చూడండి మీరు క్లారిటీగా. నాగం తల్లి మధ్యలో శివయ్య అండ్ ఇక్కడ కూడా ఉన్నాడు. మొత్తం మిగిలిగుతున్నాయండి. ఇక్కడ శివుడి త్రిశూలం అన్నమాట. సేమ్ ఇలానే ఉంటుంది. అండి ఇక్కడ నాగేశ్వర్లు. ముట్టుకోకూడదు. అండ్ ఇక్కడ ఇంకొక త్రిశూలం అయితే ఎట్టారు. ఇక్కడైతే మధ్యలో శివయ్య ఉండి ఇక్కడైతే 2 ఏనుగులు అయితే పెట్టారనమాట. పెద్ద శివయ్య. అండ్ ఇప్పుడు మనం కాలు కడుక్కునికే వెళ్దాం. ఇక్కడైతే చేతులు కడుక్కునేది. ఇక్కడైతే మనం వాటర్ బాటిల్స్ నింపుకోవచ్చు. ఇప్పుడైతే గుడి లోపలికి ఎంట్రన్స్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లో పెద్ద శివుడు పైన. అండ్ ఇక్కడ ఒక శివలింగం. అండ్ అక్కడ అటువైపు కూడా ఒకటి ఫ్రెండ్స్. అటువైపు కూడా ఒకటి. సో ఫ్రెండ్స్ అటువైపు కూడా ఒకటి ఉంది. ఎంట్రన్స్ లోకి వెళ్ళాం. అప్పుడైతే మనం గుడి ఎంట్రన్స్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు గుడి మొత్తం చూడండి. ఇక్కడైతే అందరు దేవుళ్ళు అయితే ఉన్నారు. ఒక్కొక్కరిని చూపిస్తాను మీకు వీడియోలో రండి. అన్ని దేవుళ్ళు చూపిస్తాను రండి. ముందు వచ్చేసి వినాయకుడు అన్నమాట. సో బుజ్జలకి అన్నమాట. లక్ష్మీ ఉంటుంది. దేవుడైతే సుబ్రహ్మణ్య స్వామి. అయ్యప్ప. శివుడు, వినాయకుడు, పార్వతి దేవి అయితే ఉంది. చూడండి పైన చూడనమాట. ఇక్కడ క్లియర్ గా చూస్తే మీకు 2 ముక్కలు కనిపిస్తుంది. నెక్స్ట్ దేవుడికి వెళ్దాం. శ్రీ వీరభద్రుడు. అన్ని ఊర్లో ఉన్న శివలింగాలు అయితే పెట్టారు. చిన్న చిన్నవి. దగ్గరికి
నటరాజమూర్తి అన్నమాట ఈ దేవుడు వచ్చేసి. శ్రీ హరిహరమూర్తి దేవుడు అన్నమాట. కాలభైరవుడు స్వామి, లింగోద్భవ మూర్తి, దక్షిణామూర్తి, భిక్షాటన మూర్తి, ఏకపద్మూర్తి, లాస్ట్ దేవుడు అనమాట కుబేరుడు అనమాట. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇంకా కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ చూపిస్తా. పార్వతీదేవి. సో ఇటు చూపిస్తాను అన్నాను కదా. సో ఇటు సైడ్ కూడా అన్ని ఉన్నాయి, చూపిస్తాను రండి. ముందు వచ్చేసి పార్వతీదేవి అన్నమాట. అన్నపూర్ణదేవి అన్నమాట. లక్ష్మి, మహిషాసురమర్దిని, శ్రీ చక్రం, శ్రీ గౌరీదేవి, వాసవి మాత అన్నమాట. షిరిడి సాయిబాబా మీ అందరికీ తెలిసిందే కదా. ఆదిశంకరాచార్యుల దేవుడు అన్నమాట. మేము గోల్డెన్ కలర్ దేవుడుకు మేమైతే వెళ్ళాం. సో ఈ దేవుడే. సో ఫ్రెండ్స్, ఇదని మీకు డౌట్ ఉండొచ్చు కదా, జ్యోతిలో ఇచ్చి జ్యోతి స్తంభం అన్నమాట. దగ్గర నుంచి చూపిస్తారండి. పైన అయితే శివుడి త్రిశూలం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే జ్యోతులు వెలిగిస్తే కోరికలు కూడా తీరుస్తారనమాట. అండ్ మా తమ్ముడు అన్నమాట మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మధ్య మధ్యలో అయితే ఇట్లాంటి పెద్ద గోపురాలు అయితే వస్తాయి. ఇందులో ఏం చేస్తారంటే, అక్కడ ఒక పెద్ద గోపురం వచ్చింది, అందులోనైతే దేవుడు వేసిన వాళ్ళని అయితే తయారు చేస్తారు. ఇందులోనైతే ఫుడ్ ప్రసాదం అయితే తయారు చేస్తారనమాట. అండ్ ఇప్పుడు మిగతా దేవుడు చూసేద్దాం రండి. విశ్వాక్షుడు దేవుడు అన్నమాట. ఈ వెంకటేశ్వర స్వామి, ఇది కూడా తెలుసు మీకు. టెంపుల్ కి వెళ్ళాం కదా, సేమ్ అలానే ఉంటారు. ఎంత క్లారిటీగా కట్టారు ప్రతి దేవుడికి. సత్యనారాయణ స్వామి, సూర్య భగవానుడు, శ్రీ విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి,
ధనలక్ష్మి. లాస్ట్ దేవుడిది ఇంకా అయిపోయింది. ఈ గుడి అయితే రాజమండ్రిలో అయితే ఉంది. రండి, ఆయిల్ ఉంది. నేనైతే లోపలికి వెళ్ళాను. నవగ్రహాలన్నీ ఇక్కడ నుంచి అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. అండ్ శ్రీ లక్ష్మీ హయగ్రీవ, లక్ష్మీ నరసింహదేవుడు. పూరి జగన్నాథం చూపించాను కదా, ఇంకొకటి అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది. సో నెక్స్ట్ శ్రీ నెక్స్ట్ వామన అవతారం, నవలింగాలన్నమాట. ఇవి నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. నేను ఎప్పుడు చూడలేని దేవుడు కూడా ఉన్నాయి. నవలింగాలు శ్రీరాముడు అన్నమాట. శ్రీకృష్ణుడు. దిట్ ఈస్ మై ఫేవరెట్. బద్రీనాథ్ ఉన్న దేవుడు రామానుజాచార్యులు. ఇంకా అయిపోయినాయి ఫ్రెండ్స్, చుట్టూ దేవుడు కన్ఫామ్ గా అయిపోయాయి. రోజుకి అయితే అవ్వదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఉన్నాయి. అయిపోయింది. ఇప్పుడైతే గుడి లోపలికి ధ్వజస్తంభం అన్నమాట. అండ్ ఇట్ ఈస్ త్రిశూలం. మనం దేవుడికి ఏం కోరుకుంటాం అనుకున్నామో ముందైతే మనం నందికి చెప్పాలి. సో ఇప్పుడైతే అటు నుంచి అయితే ఎంట్రన్స్ అవ్వాలి. డిబ్బే ఎక్కడ ఉంది? డిబ్బలు అయితే వేస్తాను. ఇప్పుడైతే అటు నుంచి వెళ్ళాం. 4 సైడ్లు అయితే నందులు అయితే ఉన్నా. మా అత్త అయితే అప్పుడే బొట్టు ఇచ్చేసుకుంది. సో ఫ్రెండ్స్, శివ కాళీ అమ్మ, మహాకాళి అమ్మ. నా బొట్టెట్టండి ఎవలోకలు. సో సరే ఫ్రెండ్స్, సో స్నానం చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడకూడదు అనమాట. మా మమ్మీ మెల్ల తీస్తుంది, మీరు సైలెంట్ చూడండి. నేనైతే